మరి ఈ సిస్టర్ పేరైతే సుజాత. వారు 7 ఇయర్స్‌గా మరి సంఘానికి రావడం జరుగుతుంది. మరి అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే వాక్యాలను బట్టి వారు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నామని చెప్తున్నారు. మరి వాళ్ళకైతే బిజినెస్ ఉంది. మరి ఈ 7 వీక్ అనెంటింగ్ ప్రేయర్‌లో పాల్గొన్న తర్వాత అంతకుముందు ఎలా ఉన్నారో, ఈ 1 మంత్‌లో ఎలా వాళ్ళు అభివృద్ధి చెందారో ఒకసారి వారి మాటల్లో విందాం. అయ్యగారికి అమ్మగారికి మా నిండు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మేము 7 వీక్స్ అనెంటింగ్ ప్రేయర్లో మేము పాలు పంచుకున్నాము. అయితే మేము 5 మెంబర్స్ ఉంటాము ఇంట్లో. 5 మెంబర్స్ 700 లాగా మేము ఇచ్చాము. 7 వీక్స్ కంప్లీట్ అయ్యాక ఈ వీక్లోనే మేము మాదొక చిన్న కర్రీ పాయింట్ అండి, క్యాటరింగ్స్ కూడా చేస్తాము. దాంట్లో 1 lakh వరకు మాకు దేవుడు బిజినెస్ ఇచ్చాడు. మరి అలాగే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, బిజినెస్లో కూడా అండి చాలా డల్ అయిపోయాం మేము. అసలు షాప్ తీసేసే సిచ్యువేషన్లో ఉండే మేము అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రేయర్ చేపించుకున్నాక అయ్యగారు ఏం భయపడొద్దు అనేసి మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు అయ్యగారు. అలాగే మేము ప్రేయర్ చేయించుకొని అదే షాప్లో సడన్గా 7,000 ఉండే రెంట్ 18,000 చేశారు ఆయన. చేస్తే అయ్యగారికి వచ్చి మేము మాట్లాడినప్పుడు, వద్దమ్మా ముందు ఖాళీ చేసేసేయండి అన్నారు, దేవుడు కార్యం చేస్తాడన్నారు. అలాగే అయ్యగారు చెప్పిన రీతిగానే పక్కనే మాకు తక్కువ రెంట్లో ఇంకొక షాప్ దొరికింది. అలాగే అయ్యగారు షూట్ తీసుకెళ్ళి మేము షాప్లో పెట్టి విశ్వాసంతో మేము ప్రేయర్ చేపించుకొని మేము దాన్ని ఓపెన్ చేశాక ఇప్పుడు 1 మంత్లోనే మేము ఎంత ఆశీర్వాదం చూస్తున్నామండి. అసలు ఎంత డల్ అయిపోయామంటే మేము ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అండి. కానీ అయ్యగారి దగ్గరకు వచ్చి మేము చేసిన మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి, అయ్యగారు మీరేం భయపడొద్దు అనేసి దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడని చెప్పేసి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎంతో మాకు శక్తినిచ్చినట్టు అయింది. మేము అలాగే ప్రేయర్ చేయించుకుని మేము వెళ్ళాక ఎంతగానో ఆశీర్వదించబడ్డామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. బిజినెస్ డల్ అయిపోయిందని చెప్తున్నారు, కానీ ఆ షాప్ కూడా తీసేయాలనుకున్నారంట. కానీ మరి ఈ 7 వీక్లో వారి అభిషేక ప్రార్థనలో అధిక బలాన్ని పొందుకొని మరి దైవజనులకు వాళ్ళకున్న సమస్యను తెలియజేసినప్పుడు, మరి అంతేకాకుండా వాళ్ళైతే విత్తనం విత్తారంట. వాళ్ళ కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ 700 పే చేసి మరి అద్భుత రీతిలో తీసుకొని వెళ్ళి ప్రే చేసిన వెంటనే 1 మంత్లోనే అదే విధంగా ఎంతకైతే వాళ్ళు అనుకున్నారో తక్కువ రేటులో పక్కనే ఇంకొక షాప్ పెట్టడము, ఈ 1 మంత్లో మేము ఎంతగానో అభివృద్ధి చూసామని చెప్తున్నారు. ఇలా ఎంతోమంది 7 వీక్లో పాల్గొని మరి అభిషేకం ద్వారా అధిక బలంతో నింపబడి, మరి ఎవరైతే వాళ్ళ జీవితంలో ఏదైతే కొదువ ఉందో వాళ్ళ సమస్య నిమిత్తమా, మరి జాబ్ కోసమా, ఆయా వ్యాధుల కోసమా మరి విత్తినప్పుడు విత్తనము దేవుడు వెంటనే మరి వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేయడం జరుగుతుంది. మరి విశ్వాసంతో ఎవరైతే ముందుకొచ్చారో ఇంకా వారి జీవితంలో ఈ వీక్ జరగకపోయినా దేవుడు ఖచ్చితంగా చేస్తారని మరి దైవజనులు వారి నోటి వెంట ప్రవచించడం కూడా జరుగుతుంది. విశ్వాసంతో సంఘానికి రండి, మరి దైవజనులు ప్రార్థిస్తారు, దేవుడు మీ పట్ల కూడా అద్భుతాలు చేస్తారు.